మీరు అంబేద్కర్ గురించి ఆయన ఆశయాల గురించి మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఒకటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1916లో పబ్లిక్ మీటింగ్లో 6 లక్షల మంది సమావేశం మీటింగ్లో ఆయన చెప్పిన నిమ్న జాతులకు చెప్పిన అండర్లైన్ మెయిన్ పాయింట్లు ఏంటంటే, నిమ్న జాతుల యొక్క మొదటి కర్తవ్యం తమ సంతానాన్ని సక్రంగా చదివించుకోవటమే. అలా చదువుకున్న సంతానం తానంతటదే అభివృద్ధి చెందిద్ది అన్నారు. తర్వాత ఎంగిలి మెతుకుల్ని కుళ్ళిన మాంసాన్ని మొదటిగా వదలమన్నారు. గత 50 సంవత్సరాలు ముందుకెళ్తే ఎంగిలి మెతుకులు అంటే ఉన్నత వర్గాలు పెళ్లిళ్ళకి కానీ దినాలకు కానీ భోజనాలకు పిలిస్తే దళితుల్ని అట్టడుగు జాతుల్ని 10 గంటలకు భోజనాలు అందరికి పెడుతున్నా లాస్ట్లో కూర్చోబెట్టి లాస్ట్లో రండి మాది వీరికలే అది బుడబక్కలనేవాడు. దాన్ని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంగిలి మెతుకులుగా ట్రీట్ చేశాడు. దాన్ని వదలమన్నారు. తర్వాత కుళ్ళిన మాంసాన్ని వదలమన్నారు. కుళ్ళిన మాంసాలు ఏంటంటే ఆకలికి తట్టుకోలేక ఊర్లో చనిపోయిన గేదెల్ని వాటిని తెచ్చుకొని ఎండేసుకొని తినేవాడు. మొదటిగా వాటిని వదలమన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్నటువంటి వ్యక్తుల గురించి మీరు సందేశం ఏం చెప్తారనుకుంటున్నారు? రిజర్వేషన్ పొంది అభివృద్ధి చెంది ఉద్యోగాలు చేస్తూ కూడా వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధానాన్ని పేబ్యాక్ సొసైటీ అంటే నువ్వు అభివృద్ధి అయ్యి నీ జాతికి ఆర్థికంగా 20%, తర్వాత శ్రామికంగా 20%, తర్వాత విద్యాపరంగా 20% ఇవ్వమన్నారు. కానీ ఎవ్వరు ఇవ్వకుండా తన జాతిని తాను మర్చిపోయి వీళ్ళే వేస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఏర్పడుతున్నాయి. అందుకే ఈరోజు దళిత జాతి నిమ్న జాతులు ఈరోజు 6% కూడా ఎంప్లాయ్మెంట్ రాలేని స్థితికి దిగజారిపోయి ఉన్నారు. అంటే దళితులకు ద్రోహులు ఎవరంటే మొదటిగా ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళే. దళితుల్లో ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఉన్నత వర్గాలు ఎప్పుడు చేయరు కదా, వీళ్ళు అభివృద్ధి కోరుకోరు కదా వాళ్ళు. మరి నీకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్తో నువ్వు అభివృద్ధి అయ్యి ఆర్థిక నిలబడి ఐఏఎస్ అయ్యి ఐపీఎస్ అయ్యి కలెక్టర్ అయ్యి ఎస్పీలు అయ్యి నువ్వు నీ జాతి కోసం కొంచెం కూడా సాక్రిఫై చేయకపోతే నీ జాతి నిర్భాగ్యత్వం నిస్సారస్థితిలో దాచరికం చేస్తూ జీతగాళ్ళగా చేస్తూ ఏమి తెలియని అట్టడుగు జాతికి విజ్ఞానం లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవరిదేవాళ్ళ మార్పు? చదువుకున్న వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మరి అది చేయలేని పరిస్థితుల్లో ఎట్ట సమాజంలో అట్టడుగు జాతి మార్పు చెందుతుంది? చెందడానికి అవకాశాలు లేవు కదా. వాళ్ళని చేయాల్సింది ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు మాత్రమే మోటివేట్ చేసి వాళ్ళ ట్రాక్ని మార్చాలి. మరి మార్చలేకపోతున్నారు, అది లాసే కదా. అంటే ద్రోహులు ముందు వీళ్ళే. దళిత జాతి అభివృద్ధి కాకుండా ఉండడానికి ద్రోహులు దళితులే. అంటే దళితులు అంటే ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళే. లాస్ట్ ఒక పాయింట్ చెప్పారు, రిజర్వేషన్ పొందుతున్నటువంటి వ్యక్తుల గురించి చెప్తా అని చెప్పారు. ఏం చెప్పండి? అదే సార్, రిజర్వేషన్ పొంది ఉన్నతంగా అనుభవిస్తూ అన్ని ఆయన భిక్షతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పించిన భిక్షతో నువ్వు చదువుకొని ఉచితంగా అందరి డబ్బుతో ఎస్సీల డబ్బు అందరు ఎస్సీ ఎస్టీల డబ్బుతో చదువుకొని నువ్వు ఉన్నతంగా ఉద్యోగం కలెక్టర్ అయ్యి అన్నీ అనుభవిస్తూ నీ జాతికి పేబ్యాక్ సొసైటీ అంబేద్కర్ చెప్పిన మాటలు అనుసరించకుండా నీకు నువ్వే ఉన్నతంగా నీ కుటుంబం నీ వాళ్ళు ఉన్నతంగా బతుకుతూ నీ జాతిని నువ్వే వెనక్కతో చేస్తున్నావు. అది అధర్మం కదా. అంటే ఇప్పుడు బాగా సెటిల్ అయినటువంటి క్యాండిడేట్లు వదిలేస్తున్నారు. వాళ్ళ వల్ల ఈ రోజు 80 సంవత్సరాలైనా దళితులు ఆర్థికంగా ముందుకు రాలేకపోవడానికి కారణం తర్వాత చేయూతనివ్వకపోవడం, ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు రాకపోవడానికి కారణాలు ఇవే, వీళ్ళే. ఈ రోజు అన్ని పార్టీలకి ఐఏఎస్లు ఐపీఎస్లు కోట్లు ఇచ్చి పార్టీలో చేరి మినిస్టర్లు ఎంపీలు అవుతున్నారు కదా. అదే ఈ దళితుల పార్టీ ఒక్కటి పెట్టి ఆ కోట్లు ఎక్కువ పెడితే ఈరోజు భారతదేశంలో దాదాపు 25% ఎస్సీలు ఉన్నారు, దాదాపు ఒక 15% 7% ఎస్టీలు ఉన్నారు. మరి ఎవరు పరిపాలిస్తున్నారు? అకార్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని చూస్తే 1,06,00,000 మంది ఎస్సీలు ఉన్నారు, 1,17,00,000 మంది నాయుళ్ళు ఉన్నారు, మరి 17 లక్షల మంది కమ్మోళ్ళు ఉన్నారు, 18 లక్షల మంది రెడ్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఇప్పటి వరకు ఎవరు పరిపాలించారు? ఎవరు పరిపాలించాలి? ప్రజాస్వామ్య ప్రకారం ఓటు వాల్యూ ప్రకారం ఎవరు పరిపాలించాలి? ఎవరు పరిపాలిస్తున్నారు? ఇది ఎంత దారుణం, ఎందుకు జరుగుతుంది? ఇది కాంట్రవర్సీ క్వశ్చన్. మీరు వేసిన ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ ఉట్టినే కాదు, ఇది పవర్ఫుల్ క్వశ్చన్. రేపు నేను చెప్పేది మీటింగ్ ఇదే. ఓకే, మరి ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు పరిపాలించాలి? అది కరెక్ట్. ఎందుకు జరుగుతుంది ఇక్కడ? అంటే వాళ్ళకి ఆర్థికంగా సెటిల్ అయిపోయారు, వాళ్ళు చేయుతున్నారు. ఆర్థికంగా సెటిల్ అంటే నేను అసలు ఒప్పుకోను సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 100 సంవత్సరాల క్రితం 120 సంవత్సరాల క్రితం ఆర్థికంగా ఏమైనా ఉందా? 5వ తరగతి నుంచి పోరాటం మొదలు పెట్టాడుగా. ఎక్కడన్నా రాజీ పడిన చరిత్ర ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్?
మరి ఈరోజు ఆ రోజు దళిత సంఘాలు లేవు, అట్రాసిటీ యాక్ట్లు లేవు. ఈరోజు నువ్వు కూర్చుంటే దళిత సంఘాలు వస్తాయి, అట్రాసిటీ యాక్ట్లు ఉన్నాయి, అన్ని చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఆ రోజు ఏం లేవే. మరి ఆయన ఒక్కడే ఎట్ట పోరాడేది? మరి మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం? ఏంది మన బలహీనత? అంటే భయపడుతున్నామా? అంటే జనరల్ మరి ప్రపంచంలో ప్రశ్నించకుండా, పోరాటం లేకుండా. ప్రపంచ మేధావి అంటే అంబేద్కర్ అండి. 12 డిగ్రీలు చేసినటువంటి వ్యక్తి ఆయనే. అవును సార్, ఆయనే. మరి ఆయన ఒకే మాట అన్నాడు సార్ 1916 ఈ 4 చెప్తూ 3. అందుకే ఒకవేళ ఈ నిమ్మన జాతులు కాలర ఎగరేసుకుంటాడు రిజర్వేషన్ అని ఎగరేసుకుని లాస్ అవుతారేమని. అందుకే దయచేసి మీరు ఎన్ని స్వేచ్ఛలు ఉన్నా భారతదేశంలో ఆర్థిక స్వేచ్ఛలు లేని స్వేచ్ఛలు కాదన్నాడు. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంఏ చేసినా, పిహెచ్డీ చేసినా, నువ్వు ఆర్థికంగా నిలబడపోతే ఈ సమాజంలో, భారతదేశ సమాజంలో సాంఘిక గౌరవం, సామాజిక గౌరవం నీకు ఉండదు. కాబట్టి నువ్వు ఆర్థికంగా నిలబడి ముందు. మనకు ఆర్థికంగా నిలబడటానికి ఆస్తులు ఏమి లేవు కాబట్టి చదువు అని వజ్రాయుధాన్ని నీకు ఇస్తున్నాను. చదువుకొని నువ్వు అన్ని ఉద్యోగం చేయాలి. కళ్ళేయకుండా కష్టపడి చదువుకొని ఉద్యోగం చేస్తేనే నువ్వు సమాజంలో ఆర్థికంగా నిలబడతావు. అప్పుడే అందరూ కూడా నిన్ను సమాజంలో గౌరవించబడతావు అని ఆనాడు చెప్పారండి 1916లో. చిట్ట చివరిగా మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఏం లేదు సార్, ఒకటే. ఈరోజు భారతదేశంలో రిజర్వేషన్లు, అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ని సక్రమంగా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు ఎస్సీ ఎస్టీలు. ఇది వాస్తవం. కానీ ఉన్నత వర్గాలు కూడా వాళ్ళు ఏమనుకున్నా అంటే రిజర్వేషన్ అన్ని ఇచ్చడం వల్ల మీకేను అన్ని ఉద్యోగాలు అంటున్నారు. కానీ ఇది అబద్ధం. ఎందుకు అంటున్నారంటే ఇదివరకు మన తాతలు ముత్తాతలు వాళ్ళు పైన కూర్చుంటే కింద కూర్చొని వాళ్ళు చెప్పినవి చేశారు కాబట్టి ఈరోజు కొంతవరకు ఒక 5% ఉద్యోగస్తులు కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా నిలబడి వాళ్ళతో సమానంగా కూర్చొని, వాళ్ళకన్నా ఉన్నతంగా కూర్చొని వాళ్ళకి నమస్కారం పెట్టే స్థితిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు పెట్టించుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి అది తట్టుకోలేక, జీర్ణించుకోలేక రిజర్వేషన్ మీకేం ఉద్యోగాలని రిజర్వేషన్లు ఎత్తేయటానికి ఈరోజు కూడా కొన్ని ఉద్యోగాలు ఫిల్ చేయడానికి క్యాండిడేట్స్ లేక, అభ్యర్థులు లేక 3 సంవత్సరాలకి రిక్రూట్ చేస్తున్నారు. నా పదం రావట్లేదు నాకు. దాన్ని పెట్టి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేస్తున్నారు. డిఎస్సి రిక్రూట్మెంట్, డిఎస్సికి అన్ని క్యాలెండర్, జాబ్ క్యాలెండర్లో క్యాండిడేట్స్ లేక మనోళ్ళు ఎందుకు చేస్తున్నారు అట్లా? లేకేగా. మరి 15% రిక్రూట్ కాదు. కానప్పుడు ఎందుకు నువ్వు ఎక్కడ ఉద్యోగాలు అవుతున్నాయి? ఇప్పుడు అన్ని మీకే అన్నారు 15, ఒక 7, 22 ఉద్యోగాలు, మిగతా 78 ఉద్యోగాలు ఏమవుతుంది? ఎవరికి పోతున్నాయి? ఇది చెప్పలేదు. ఇందాక మీకు మెయిన్ పాయింట్ చెప్పాను. వాళ్ళకి 5,000కి ఇంజనీరింగ్ యూనివర్సిటీలో సీట్ రాదు, మనకు 30,000కి వస్తుంది. దాని తేడా కూడా చాలా మెయిన్ పాయింట్. అది అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఇది. సో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నా ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛలు కావు. ఇది మెయిన్ అండర్లైన్ పాయింట్. అంబేద్కర్ లాస్ట్గా చెప్పిన మాట ఇది. అది ఉంటే ఈరోజు వీళ్ళు భయపడుతున్నారు. చూసా, మనకు ఆర్థికంగా లేదు, వాళ్ళకి ఆర్థికంగా ఉండి వాళ్ళు ఓట్లు కొంటున్నారు, దేనైనా చేయగలరని. ఈ భారత ప్రపంచంలో ఆర్థిక స్వేచ్ఛ ఉంటే ఏదైనా చేసే దమ్ము, ధైర్యం ప్రతి వ్యక్తికి వస్తుంది. కాబట్టి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1916లో ఎన్ని స్వేచ్ఛలు ఉన్నా ఆర్థిక స్వేచ్ఛ లేని స్వేచ్ఛలు కాదని చెప్పి, దయచేసి ఇప్పుడైనా మేల్కొని రాజకీయ నాయకులు మేల్కోవాలంట. నో ఎస్సీ ఎస్టీలు బీసీలు మేల్కొని అట్టడుగు జాతులు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆర్థికంగా నిలబడి ఉద్యోగాలు చేసి ఆర్థికంగా నిలబడి మన ఓట్లు వాళ్ళకి అమ్ముడుపోవటం కదా, వాళ్ళ ఓట్లు కొనే స్థితికి ఎదిగిన రోజు ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు పరిపాలిస్తావు. అందుకే అంబేద్కర్ గారు అన్నాడు, ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం లేకుండా నువ్వు ఏమీ చేయలేవన్నాడు. రాజ్యాధికారం ఉంటేనే ఈరోజు పరిపాలించిన గవర్నమెంట్ గత ప్రభుత్వాలన్నీ కూడా ఒక రాజ్యాధికారం ఉంటే భూములు, కొండలు అన్నీ పనిచేసుకొని అమ్ముకొని కోటేశ్వరులైన రోజులు. మరి మనం రాజ్యాధికారం లేకుండా ఏం అభివృద్ధి అవుతాం? జాతి ఏం అభివృద్ధి అయింది? అందుకే అంబేద్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం లేకుండా ఏమి సాధించిన చరిత్ర ఉండదు. అందుకే మీకు ఓటు హక్కు కల్పిస్తున్నాను. ఓటు అనగా ఈ రోజు కూడా చాలా ఓటుతోనే సమాధానం చెప్పమని చెప్పారు అంబేద్కర్. దేనితో కత్తి ఇవ్వను, ఆయుధం ఇవ్వను, మీకు ఓటుతోనే సమాధానం చెప్పమని చెప్పారు. అందుకే ఓటు అనగా ఈ రోజు నా మీద సర్వసత్తా అధికారం నీకు 5 సంవత్సరాలు అప్పచెప్తున్నాను అన్నారు. కానీ మనోళ్ళు తెలియక 500కి 1000 రూపాయలకి 2000కి అమ్ముకుంటున్నారు. 500కి అమ్ముకుంటే నీ ఎంత పడుతుందని నీ విలువ 27 పైసలు పడుతుంది పరగదే. అదే నీ బ్రతుకు విలువ. 1000 రూపాయలు ఇస్తే 54 పైసలు, 2000 ఇస్తే ₹8 ఇదా మన బ్రతుకు విలువ.
ఒక రోజు ఆడద పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తున్నాయి సార్. మరి నీ అతి పవిత్రమైన అతి ఉన్నతమైన ఓటు నువ్వు 7 పైసలకు అమ్ముకుంటావా? నీ బ్రతుకుని ఎవడు మారుస్తాడు? అందుకే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పమన్నాడు కాబట్టి జాగ్రత్త. ఇక నుంచి అయినా వీళ్ళంతా మేల్కొని అంబేద్కర్ పేరుతో అధికారం, ప్రజాస్వామ్యుల అధికారం సంపాదించి భూ పంపిణీ చేయమని. అందుకే అంబేద్కర్ ఫస్ట్లో అన్నీ కూడా అన్ని వ్యవస్థలన్నీ రాజ్యాధికారం కోసం జాతీయం చేయమంటే ఈరోజు దళితుడు ఉద్యోగాలకు వచ్చి ఉన్నతంగా ఉంటున్నాడని అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాం. దళితుడికి ఎక్కడ అభివృద్ధి అవుతాడు? దళితుడు అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కూడా దళితులే. వీళ్ళు ఎక్కడ అభివృద్ధి అవుతారు? జాతీయం చేస్తే రిజర్వేషన్ పాటిస్తారు, రిజర్వేషన్లో ఉద్యోగాలు సంపాదించుకోండి. సో ఉదాహరణ మన్నయ్య గారు అబ్బాయిని కూడా సార్ దివ్య ల్యాబ్లో సెలెక్ట్ అయ్యాడు మేనేజర్గా. ఐఐటి క్యాండిడేట్ ఎంటెక్. ఫస్ట్ మా ఊరోళ్ళు చెప్పారు, అబ్బాయి మీ దివ్య ల్యాబ్లో మీ ఊరు సెలెక్ట్ అయ్యాడు, స్టార్టింగ్ 60,000. 10 రోజుల తర్వాత మొత్తం 90% అయిపోయింది, ఓన్లీ 10% సెలెక్ట్ అవుతాను. మళ్ళీ 10 రోజుల తర్వాత ఓన్లీ మీరు ఎస్సీలని ఇవ్వట్లేదని చెప్పారు. ఇది భారతదేశంలో నడుస్తున్న చరిత్ర. ఒక ఐఐటి వాడికి కులం చెప్పి ఉద్యోగం ఇవ్వాలి సెలెక్ట్ అయినా కూడా. అది ఏ ఊర్లో? హైదరాబాద్. మాది నాగులపాలెం, పచ్చూరు దగ్గర పక్కన నాగులపాలెం. మా అన్నయ్య కొరికి జరిగిన చరిత్ర, నా అనుభవం ఇది, స్వయ అనుభవంతో జరిగిన చరిత్ర ఇది. అందుకని భారతదేశంలో ఎవడు కూడా దళితుల్ని ఉన్నతంగా ఉండటానికి ఎవడు ఒప్పుకోడు. సో అందుకే అంబేద్కర్ ఆయుధాలు ఓటు అనే ఆయుధం, చదువు అనే ఆయుధాలు కల్పించాడు కాబట్టి వీటితోనే మన జీవితాలు మారతాయి. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకొని జై భీమ్ చెబుతూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను సార్.